Hi viewers, this is your SV. మనం ముందు క్యాప్చర్ చేసుకున్నాం కదా డిఎస్ఎల్ క్యామ్ తో దాన్ని ఇంపోర్ట్ చేసుకొని దీన్ని మనం క్రాప్ చేసుకున్నాం. అయితే నేను పర్స్పెక్టివ్ క్రాప్ అయితే ఎగ్జాక్ట్ చేసుకొని అంటే చేసుకుంటే మనకి వస్తుంది. దీనిలో ఉంది కదా అంటే జస్ట్ లైట్ రెడ్ కలర్లో ఉంది కదా, దానికోసం కంట్రోల్ షిఫ్ట్ యూజ్ చేస్తాం. దీని మీద చాలా రఫ్గా ప్యాచెస్ అవి ఉన్నాయి. నెక్స్ట్ మనం దీన్ని కలర్ అనేది చేయాలనుకుంటున్నాం. కలర్ ఒరిజినల్ ఏం చేస్తానంటే దాన్ని కంట్రోల్ చేస్తాను. సో ప్యాచెస్ రిమూవ్ చేయడానికి ఏం చేస్తాను అంటే నేను ఇక్కడ ప్యాచ్ టూల్ ఒకటి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇలా కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ నుంచి స్పాట్ హీలింగ్ బ్రష్ ఒకటి ఉంది, లేదా నెక్స్ట్ హీలింగ్ బ్రష్ ఒకటి ఉంది. స్పాట్ హీలింగ్ బ్రష్ ఎలా ఉంటుందంటే మనం ఇలా క్లిక్ చేసుకున్నట్లు దానికి రిలేటెడ్గా దగ్గరలో ఉంటే ఈ విధంగా మనకు అది సెట్ అవుతుంది అనమాట. ఇలా తీసుకోవడానికి ఓవరాల్గా అంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఒకేలా ఉంది కాబట్టి మనం ఇలాగా హీలింగ్ చేసుకోవడానికి ఇది కొంచెం ఫాస్ట్గా బాగానే ఉంటుంది. ఇలా స్పాట్ హీలింగ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనకి పెద్ద వేరియేషన్ అని కనిపించట్లేదు. రైట్, ఇప్పుడు మనం ఒరిజినల్ ఇమేజ్ ఎలాగ ఉంది, ఈ ఇమేజ్ ఎలాగ ఉంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇది ఒరిజినల్ ఇమేజ్. జస్ట్ మనం కొన్ని ప్యాచెస్ క్లీన్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను అంటే కొంచెం స్టాంప్ టూల్ తీసుకొని లైట్గా స్టాంపింగ్ చేస్తాను. క్లోనింగ్ ఇక్కడ ఏం చేస్తానంటే 50 అదొక 50%, ఇది ఒక 50% పెట్టుకుంటాను కొంచెం షేప్ బెటర్మెంట్ కోసం అనేసి. ఏం చేస్తుంటే ఇలాగా క్లిక్ చేస్తూ మనం ఇలా జస్ట్ లైట్గా ఇక్కడ ఉన్నది మీరు దీన్ని స్టాంపింగ్ అనేది ఎక్కువగా చేస్తే కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొత్తం తలకేసినట్టు ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా చేయండి. ఈవెన్ మీరు అవసరం లేదు కొంచెం స్మూత్గానే ఉందనుకుంటే స్టాంపింగ్ చేయడం అన్న మానేయండి, ప్రాబ్లం లేదు. జస్ట్ పెన్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి పి, డైరెక్ట్గా ఇక్కడ ఉంటుంది షార్ట్ కట్ పి అనమాట. సో పెన్ టూల్తో వీళ్ళు నేను కట్ చేస్తాను. రైట్, మనకి ఈ విధంగా మనం ఒక పార్ట్ కట్ చేసుకొని దీని నుంచి కంట్రోల్ ఎంటర్ చేస్తే ఇది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లేయర్ని అంటే ఇందులో నుంచి సపరేట్గా లేయర్ని నేను పైకి చేస్తున్నాను. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, కంట్రోల్ జే చేస్తున్నాను. సో కంట్రోల్ జే చేయగానే నాకు చూడండి ఇలాగా లేయర్ అనేది సపరేట్ అయిపోతుంది అనమాట. కటింగ్ వచ్చింది. ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇందులో ఈ లేయర్ నుంచి అన్ని సపరేట్ లేయర్స్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో దీన్ని ఏం చేస్తానంటే మళ్ళీ ఒకసారి కాపీ చేస్తాను. కాపీ చేసి నేను సపరేట్గా డ్రెస్సెస్ని సపరేట్ చేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి ఒకసారి కంట్రోల్ జే చేస్తే దీన్ని నేను డ్రెస్ అని ఇచ్చుకుంటున్నాను. శారీ కదా అని శారీని సపరేట్గా కట్ చేయాలనుకుంటున్నాను.
సో నాకు శారీ ఎక్కడి నుంచి అంతవరకు ఉంది, ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంది. ఇప్పుడు కంట్రోల్ ఆల్ట్ డి క్లిక్ చేయగానే నాకు ఇక్కడ కలర్ వస్తుంది. నేను 1.9 పెట్టుకుంటాను. వచ్చేసి దీని నుంచి నేను ఒకటి ఇక్కడ నుంచి నేను ఒకదాన్ని అకౌంట్ చేయాలనుకుంటున్నాను. చూడండి శారీ నాకు సపరేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఒకటి సపరేట్ చేయాలనుకుంటున్నాం. సో శారీ అనేది తీసేసాం కాబట్టి ఇప్పుడు మనం బ్లౌజ్ కోసం సపరేట్ కటింగ్ పెట్టుకుంటాం. కంట్రోల్ చే బ్లౌజ్ శారీ బ్లౌజ్ రెండు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి సపరేట్గా మనం ఈ మెటల్స్ని సపరేట్ చేసుకోవాలి. రైట్, ఇక్కడ జ్యువెలరీని తీసుకున్నాం. జ్యువెలరీతో పాటు హెయిర్ అనేది ఉంది. హెయిర్ని కూడా మనం సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ షర్ట్ అనేది సపరేట్గా తీసుకుందాం. ఇంకా మనకి ఏంటంటే ఇక్కడ ఐస్ ఇవన్నీ కూడా మనం సపరేట్ చేసుకోవాలి. యాక్చువల్ అయితే ఇవన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి. సో ఐస్ కూడా మనం సపరేట్ చేసుకుందాం. లింక్ చేసేసుకుంటాను. లింక్ అంటే మనకి ఏ కంటెంట్ కూడా పక్కకి వెళ్ళకుండా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఫేస్ కలర్ ఇచ్చుకుంటున్నాను. 1 by 1 మనం కలర్ ఇచ్చుకుందాం. ఇక్కడ కంటెంట్ సెలెక్ట్ చేసుకుందాం. కంట్రోల్ బి చేసి ఈ విధంగా మనం కలర్స్ అనేవి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడికి ఎంత కావాలి ఏంటి అనేది చూసుకొని కలర్స్ మనం అప్లై చేసుకోవడమే. ఇది మనకి ఫైనల్ అవుట్పుట్. Okay, thank you friends, thank you very much. This is your SV, sign up.